వరంగల్ జిల్లా రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాబో రోజుల్లో ప్రభుత్వం 6 గ్యారంటీలు పేద ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కిలా వరంగల్ ఈద్గాలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఈద్గా అధ్యక్షులు జబ్బర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొని బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం కిలా వరంగల్ ఈద్గా అధ్యక్షులు జబ్బర్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. हमारी तमाम के तमाम दुआओं को कबूल फरमा। हम तमाम के दिलों के दिलों से तमाम के तमाम करवाने जो हम गुजरात से बोल के 50,000 रुपए खर्चा करें। పెద్ద ఎత్తున ఈస్ట్ లో కానీ ఈ పండుగలు మైనారిటీస్ జరుపుకున్న సందర్భంలో నేను మండవాడ అదేవిధంగా సందర్శించి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా గతంలోనే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మైనారిటీస్ కి చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళ శ్మశాన మసీదులకు కానీ ఫండ్స్ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత కూడా మైనారిటీస్ కి ₹1 పెట్టి అభివృద్ధి చేసిన సందర్భాలు లేవు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మరి గత నాయకులు పట్టించుకోలేదు. మరి మళ్ళీ వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ రోజు మేము గెలిచి ఏదైతే మైనారిటీ పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీలకు ఎంతో మరి సేవ చేశారు. అదే క్రమంలో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మైనారిటీస్ విషయంలో ప్రత్యేక దృష్టితో వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతంలో ఎక్కువ మైనారిటీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ప్రత్యేక దృష్టి సారించాలని మొన్న ఏమీలో కూడా కమిషనర్ గారికి కలెక్టర్లు కూడా చెప్పాము. ముఖ్యంగా ఇల్లు వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. మరి